నాయన అర్పణ తీసుకున్నావు తండ్రి. నన్ను ఏబేలు అర్పణ తీసుకున్నావు, కయ్యని అర్పణ స్వీకరించలేదు తన ప్రభువా. ఎందుకంటే దుష్క్రియ చేశాడు ఆయన. కొంత మాత్రం ఇచ్చాడు, కొంత అతను దాచుకున్నాడు ఆయన. ఈరోజు పూర్ణ హృదయంతో మేము మా హృదయం మీకు అర్పిస్తున్నాం తండ్రి, మా ఆత్మను మీకు అర్పిస్తున్నామయ్యా. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం రాజా. ఒకసారి మా హృదయం చేరండి నాయన, ఒకసారి మీ మనసును చూడండి ప్రభా, ఒకసారి మా హృదయ ఆవేదన చూడండి నాయన, ఒకసారి మా కుటుంబాన్ని చూడండి నాయన, ఒకసారి మా భర్తల యొక్క పరిస్థితిని చూడండి బాబు, ఒకసారి నా కుమారుల యొక్క పరిస్థితిని మీరు చూడండి అయ్యా, ఒకసారి నా కాళ్ళు బలితం చూడండి అయ్యా, ఒకసారి నాయన నన్ను బాధిస్తున్నటువంటి ఆ బ్రెయిన్ నొప్పిని మీరు చూడండి ఆయన, ఒకసారి నా కడుపులో కంతులు చూడండి ఆయన, నా హృదయంలో నా ఆత్మలో పాపాన్ని చూడండి రాజా. ఒకసారి మీరు విమోచించండి నాయన, నా సరిహద్దును విశాలపరచండి నాయన, నా కుటుంబాన్ని దీవించండి బాబు. నేను తక్కువగా ఉండడానికి లేదు ప్రభా. యేసయ్య నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచుతానని చెప్పావు కదా రాజా. నీ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి, నీ బాటను నా పట్ల నెరవేర్చండి, నీ కృపను మా పట్ల మెండుకొచ్చండి. ఇదిగో తండ్రి ప్రభువా, ప్రార్థనలకు ఇచ్చేవాడా దేవానికి స్తోత్రాలు తన ప్రభువా. ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా, ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా. ప్రతి ఒక్కరూ పలకాలే. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన జీవితం, ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా, ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా. డేవిడ్ ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయను.